హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము అజూర్ డేటా ఫ్యాక్టరీ గురించి తెలుసుకుందాం. జస్ట్ ఇంట్రడక్షన్ టాపిక్. అసలు అజూర్ అంటే ఏంటి, ఈటీఎల్ అంటే ఏంటి, ఇలాంటివి తెలుసుకుందాం ఈరోజు. మామూలుగా ఈ బిఐ మీద ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళకైతే ఈటీఎల్ ప్రాసెస్ ఆల్రెడీ తెలుసుంటుంది, ఒక ఐడియా ఉంటుంది. బట్ ఎనీవేస్ నేను కొంచెం క్లియారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గోయింగ్ ఫార్వర్డ్ రియల్ టైం మనము చూద్దాం, రియల్ టైం వీడియోస్ చేద్దాం, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేద్దాం. సో అది ఎలానో ఒకసారి చూద్దాం. సో వాట్ ఈస్ అజూర్ డేటా ఫ్యాక్టరీ? అజూర్ డేటా ఫ్యాక్టరీ ఏమంటే అది క్లౌడ్ బేస్డ్ డేటా ఇంటిగ్రేషన్ ఈటీఎల్ సర్వీస్. అంటే ఫస్ట్ ఈటీఎల్ అంటే ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్ అండ్ లోడ్. ఓకే, ఈ అంటే ఎక్స్ట్రాక్ట్, టీ అంటే ట్రాన్స్ఫార్మ్, ఎల్ అంటే లోడ్ అనమాట. సో బేసిక్గా నీకు ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక రిలయన్స్ అనుకుందాం, రిలయన్స్ స్మార్ట్ లేకపోతే డీమార్ట్. ఓకే, ఒక డీమార్ట్ ఓనర్కి తనకి డిఫరెంట్ లొకేషన్లో డిఫరెంట్ షాపులు ఉంటాయి, అవునా? లైక్ బెంగళూరులో ఒక షాపు, తిరుపతి ఒక షాపు, ఇంకా చిత్తూరులో ఒక షాపు, అలా ఉంటాయి. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే తను బిజినెస్ చూసుకోవాలంటే, ఈరోజు బిజినెస్ ఎంత జరిగిందని చూసుకోవడానికి తను ఒక రిపోర్ట్ చూడలేదు. అంటే ఒక సింగిల్ రిపోర్ట్ చూసుకోవాలి, ఎంత బిజినెస్ జరిగింది ఈరోజు, ఏ ఐటెం ఎక్కువ పోయింది అని చూసుకోవడానికి, అనలైజ్ చేసుకోవడానికి ఇది యూస్ఫుల్ అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూసారంటే, ఇది వచ్చి తిరుపతి అనుకుందాం, ఇది వచ్చి బెంగళూరు అనుకుందాం, ఇది వచ్చి హైదరాబాద్ అనుకుందాం. ఓకే, ఈ 3 ప్లేసెస్ ఉన్న డేటాని, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక కస్టమర్ డిమార్ట్కి వెళ్ళినాడు అనుకో, అక్కడ తను బై చేసేంత స్కాన్ చేసి ఒక డేటాబేస్లోకి అప్డేట్ అవుతుందన్నమాట. అలాగే ఇలా అన్ని డేటాబేస్లకు అప్డేట్ అయిన తర్వాత ఆ మొత్తం డేటా తీసుకెళ్ళి ఎక్స్ట్రాక్ట్ చేసి ట్రాన్స్ఫార్మ్ అంటే యూనిక్ చేయాలన్నమాట. అంటే ఒకడు వచ్చి ఇక్కడ ఎక్సెల్లో సేవ్ చేస్తాడు, ఒక్కో డీబీలో సేవ్ చేస్తాడు, ఒకటి డీబీలో సేవ్ చేయొచ్చు, ఒకటి ఎక్సెల్లో సేవ్ చేయొచ్చు, ఇంకో టెక్స్ట్ ఫైల్లో సేవ్ చేయొచ్చు. ఓకే, అన్నీ తీసుకెళ్ళి ఒక యూనిక్, అంటే అన్ని డేటా తీసుకెళ్ళి ఒక కామన్ ఏరియాలో డంప్ చేస్తామన్నమాట. అదే డేటా వేర్ హౌస్. ఆ డేటా వేర్లో డంప్ చేసిన తర్వాత ఒక యూనిక్ టేబుల్ అంటాం, అన్ని డేటా కలిపి. ఆ డేటా తీసుకెళ్ళి ఒక పవర్ బై ప్లాట్ఫామ్ కానీ, ఒక డాష్ బోర్డ్ కానీ, ఒక ఎక్సెల్ రిపోర్ట్ కానీ తయారు చేస్తామన్నమాట. అప్పుడు నీకు మొత్తం డేటా ఉంటుందన్నమాట. సో అలా యూజ్ అయిన తర్వాత ఒక ఐడియా వస్తుంది ఆ ఎండ్ యూజర్కి. సో ఓకే, ఎంత బిజినెస్ జరిగింది, ఎంత లాస్ వచ్చింది, లాస్ కాదు, ఎంత బిజినెస్ జరిగింది ఈరోజు, లేదా పోయిన మంత్ ఎంత పే జరిగింది అన్నట్టు ఒక ఐడియా వస్తుంది అనమాట. బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ టేక్ డెసిషన్ అనమాట. అలా. సో అజూర్ డేటా ఫ్యాక్టరీ ద క్లౌడ్ బేస్డ్ డేటా ఇంటిగ్రేషన్ ఈటీఎల్ సర్వీసెస్. ఇది వచ్చి క్లౌడ్ అనమాట. అజూర్ డేటా ఫ్యాక్టరీ అనేది క్లౌడ్. ఇంతకుముందు ఆన్ ప్రిమిస్ అంటే ఈటీఎల్ అంతా మామూలు లోకల్లో చేసేదన్నమాట, లోకల్ సిస్టమ్. ఇప్పుడు వచ్చి అజూర్ డేటా క్లౌడ్ సిస్టమ్. ఇప్పుడు అన్ని క్లౌడ్కి మూవ్ అవుతున్నాయి కదా. ఈ ఈటీఎల్ వచ్చి, ఏడిఎఫ్ వచ్చి స్పెసిఫిక్గా క్లౌడ్ డేటా ఇంటిగ్రేషన్ టూల్ లైక్ ఈటీఎల్. ఓకే, వాట్ ఆర్ ద ఫీచర్స్ అవైలబుల్ అంటే, ఏం ఫీచర్స్ అవైలబుల్ అంటే క్రియేషన్, ఇట్ హెల్ప్స్ క్రియేషన్ అంటే పైప్ లైన్ క్రియేట్ చేస్తుంది, షెడ్యూలింగ్ చేస్తుంది, ఆర్కెస్ట్రేషన్ డేటా పైప్ లైన్ అంటే ఎలా ఫార్మాట్లో డేటా ఆర్కెస్ట్రేషన్ చేస్తుందని చూపిస్తుంది. సపోజ్ బోత్ కోడ్ ఫ్రీ అండ్ కోడ్ బేస్డ్ డెవలప్మెంట్. అంటే ఇది కోడ్ కావాలంటే కోడ్తో చేయొచ్చు, లేదంటే నాన్ కోడ్. ఓకే, కోడ్ రాకపోయినా కూడా ఈ ఈటీఎల్ అనేది, ఈ అజూర్ డేటా ఫ్యాక్టరీ అనేది నేర్చుకోవచ్చు ఈజీగా. బేసిక్గా దీని స్క్రిప్ట్ వచ్చి జేసన్ స్క్రిప్ట్ ఉంటుంది. నీకు జావా రావాల్సిన అవసరం లేదు, జేసన్ రావాల్సింది, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే చాలు. ఓకే, లెట్స్ మూవ్. అది చెప్పినట్టు పైప్ లైన్స్ ఉంటాయి, దీంట్లో పైప్ లైన్స్ ఉంటాయి, యాక్టివిటీ ఉంటుంది. పైప్ లైన్ అంటే ఒక పైప్ అనుకోండి, ఆ పైప్కి కావాల్సిన యాక్టివిటీ. ఓకే, పైప్ లైన్ ఏదైతే కంటైన్ గ్రూప్ ఆఫ్ యాక్టివిటీస్, అంటే ఆ పైప్ లైన్ అనేది గ్రూప్ ఆఫ్ యాక్టివిటీస్ అనమాట. గోయింగ్ ఫార్వర్డ్ నేను ఆన్లైన్ డెమో చేసేటప్పుడు మీకు చూపిస్తాను వాట్ ఈస్ పైప్ లైన్ అన్నట్టు. పైప్ లైన్ యాక్టివిటీ కాపీ చేయడము, లేదా ట్రాన్స్ఫర్మేషన్ చేయడము. డేటా సెట్ అంటే ఏది ఇన్పుట్, అంటే ఇన్పుట్ సోర్స్ సిస్టమ్ ఏదని. మళ్ళీ ట్రిగ్గర్ అంటే ఎప్పుడు ట్రిగ్గర్ చేయాలి, ఎప్పుడు అది రన్ కావాలని. ఇంటిగ్రేషన్ అంటే కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది ఎప్పుడు ఇంటిగ్రేషన్ అనేది ఎగ్జిక్యూట్ చేయడానికి పనికొస్తుంది అనమాట. లింక్ సర్వీస్, ఆ కనెక్షన్ అనేది డేటా సోర్స్ కనెక్షన్ అనేది లింక్ సర్వీస్ అనమాట.
ఓకే. నువ్వు అజూర్ డేటా ఫ్యాక్టరీ యూజ్ చేయడం వల్ల ఏమేమి బెనిఫిట్